తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి జీవో నంబర్ 474 ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందనే చెప్పవచ్చు. ఎవరైతే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కేసుల్లో వాదించారో, ఎవరైతే సిద్ధార్థ లూత్రా ఉన్నారో ఇతనికి సంబంధించి 3 కేసుల్లో వాదించినందుకు 2.68 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోనైతే విడుదల చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఈ జీవో బయటికి వచ్చింది పూర్తి స్థాయిలో ఎలా ప్రజాధనాన్ని కేటాయిస్తారన్న అంశం పైన కూడా ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు కావచ్చు, ఈ అంశం పైన కూడా ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వాటికి నిధులు కేటాయించాలని ఎవరైతే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా తమ పర్సనల్ అడ్వకేట్కు 2.68 కోట్ల రూపాయలను కేటాయిస్తారు అని చెప్పేసి కూడా వారు విమర్శలు సంధిస్తున్నారే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సంక్షేమ కార్యక్రమము మనము ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ సంక్షేమ కార్యక్రమానికి ఒక జీవోని విడుదల చేస్తూ కొంత నిధులను కేటాయించడం జరుగుతుంది. అయితే పర్సనల్గా వాదించారు ఏదైతే సిద్ధార్థ లూత్రా ఎవరైతే ఉన్నారో ఇతను చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి సిద్ధార్థ లూత్రాకు మంచి పేరుందని చెప్పవచ్చు. ఏ కేసు టేకప్ చేసినా కూడా విజయం సాధిస్తారన్న ఒక పేరుంది. కాబట్టి ఇంత పేరు పోసిన లాయరు దాదాపుగా మనం చూసుకోవచ్చు. రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర జరిగినటువంటి ఘర్షణ కావచ్చు, అలాగే రఘురామకృష్ణరాజు సంబంధించిన కేసు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి అంశంలో కావచ్చు, ఈ 3 కేసుల్లో కూడా సిద్ధార్థ లూత్రానే దీన్ని పర్సనల్గా తీసుకొని దీనిపైన కూడా కేసులు వేస్తూ పలు వాదనలు వినిపిస్తూ ఈ కేసును వాదించారని చెప్పవచ్చు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదే విధంగా సపోర్ట్ చేశాడు, తమ కేసుల విషయంలో సపోర్ట్ చేసినటువంటి ఈ సిద్ధార్థ లూత్రాకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గడిచిన ఈ 9 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో సిద్ధార్థ లూత్రాకి 2.68 కోట్ల రూపాయలను విడుదల చేశారని చెప్తున్నారు. అంటే ఒక ప్రజాధనాన్ని ఏ విధంగా కేటాయిస్తారు అనే అంశమే ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ కేసులో చాలామంది ప్రజాప్రతినిధులు కేసులు ఉంటాయి, వాటిని వాదించుకుంటూ ఉంటారు. అది సర్వసాధారణం. ఏదైతే ఈ పర్సనల్ కేసులకు సంబంధించి వారు పర్సనల్గానే అమౌంట్ను కేటాయిస్తూ వస్తూ ఉంటారు. ఎందుకంటే కేసులు ప్రజాప్రతినిధి అన్న తర్వాత పూర్తి స్థాయిలో కేసులు ఉంటాయి, వాటిని వాదించుకోవడానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఒక పర్సనల్ అడ్వకేట్ను మెయింటైన్ చేయడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం. అయితే ఈ క్రమంలో ఏదైతే పర్సనల్గా అమౌంట్ పే చేసుకోవాలి అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక జీవోని విడుదల చేస్తూ సిద్ధార్థ లూత్రాకు 2.68 కోట్ల రూపాయలను ఇస్తున్నామని చెప్పి ఒక జీవోని విడుదల చేస్తూ ఇవ్వడము ఇప్పుడు చర్చాంశనీయమైంది. దీన్ని పూర్తిగా ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారో వీరందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అంటూ చాలా దాదాపుగా 6 సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వాటిని ఏవి అమలు చేయకుండా ఒక పెన్షన్ తప్పనించి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా పూర్తి స్థాయిలో ప్రజలను మభ్య పెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా సిద్ధార్థ లూత్రాకు ఈ విధంగా నిధులు కేటాయిస్తారన్న అంశం పైన కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాలి, ఒక ప్రకటన చేయాలి. ఏ సందర్భంలో సిద్ధార్థ లూత్రాకు ఇంత డబ్బును కేటాయించాల్సి వస్తుందో అనే విషయాన్ని కూడా బయటికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రజలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇదే అంశం పైన కూడా సాక్షి దినపత్రికతో పాటుగా పలు మీడియా సంస్థలు కూడా దీన్ని బ్యానర్ ఐటమ్గా కూడా ప్రచురించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.